गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. Vasudeva, hallelujah. The hidden wisdom in the Holy Bible. రహస్యముగా నిగూఢముగా దాగి ఉన్న దైవమే బైబిల్ పరిశుద్ధ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం ఏం చేస్తున్నామంటే ఈ పవిత్ర గ్రంథాలని చదివేటప్పుడు మనకి ఎదురయ్యే అవరోధాలు, ఆటంకాలు, అర్థం కాకపోవటం, వీటన్నిటిని వచ్చిన ఆ సమస్యల్ని అధిగమించటానికి ఎట్లాగనేది పరిష్కారంగా ఇక్కడ మనకి చెప్తున్నారు. ఎలా చదవాలి అన్న దానికి. అంటే ఈ బైబిలు, ఈ పవిత్ర గ్రంథాలు మెయిన్ గా ఏ సూత్రం మీద ఆధారపడి ఇచ్చారు, ఏ ధర్మం మీద ఆధారపడి ఇచ్చారు. ఎందుకంటే ఆ ధర్మం తెలియలేదు అనుకోండి, దేని మూలమైనటువంటి మౌలిక తత్వ దివ్య ధర్మము ఏదైతే ఉందో, దేని ఆధారంగా ఈ మొత్తం పవిత్ర గ్రంథం అంతా నిండి ఉన్నదో, అది తెలియకుండా మనం పవిత్ర గ్రంథాన్ని పట్టుకుని చదువుతుంటే మన వాడుక భాషలోని పదాల్లాగానే ఇవి కూడా అనేకత్వానికే తెలియజేస్తూ ఉంటుంది. కానీ ఈ మొత్తంలో ఉన్న ఏకసూత్రం ఏదైతే ఉందో, పూలదండకి 100 పూలున్న 100 పూలకి ఒకే చోటని కూర్చున్నటువంటి 100 పూలను కూర్చున్నటువంటి ఆ దారము మనకి తెలియకుండా పోతుంది. ఆ దారం అక్కడ ఉంది కాబట్టి ఇన్ని పూలు ఒక చోటగా మాలగా కూర్చోబడి ఉన్నాయి అన్నది అర్థమైతే, దారం ఆధారము, ఇవన్నీ ఒక చోటకి చేరినాయి అంటే దారం ఆధారము. అట్లా ఈ పవిత్ర గ్రంథంలోని విషయాలన్నిటికీ ఆధారం సెల్ఫ్లెస్ గివింగ్. సెల్ఫ్లెస్ గివింగ్ ఫండమెంటల్ లా. దాని మీద ఆధారపడి ఇది ఇది ఇవ్వబడింది అన్నమాట. అదేంటనమాట, గివ్ టు లివ్, షేర్ టు ఎంజాయ్, సర్వ్ టు అన్ఫోల్డ్. ఈ విధంగా యేసుక్రీస్తు ఒక చోట వెళ్తూ ఉంటే ఆ ఫిగ్ ట్రీ, అంజూరపు చెట్టు ఆకలిగా ఉంది, ఫలం ఇవ్వు అంటే ఫలం ఇవ్వలేదు. దాంతో దాన్ని శపించాడు. ఆ కథకి సంబంధించిన విషయం కూడా మనం చెప్పుకున్నాం. The poverty of the nativity of Jesus, the surrender to Pilate, the poverty of the nativity of Jesus, అంటే ఈయన ఎక్కడైతే జన్మించాడో ఆ జన్మస్థలానికి సంబంధించి పోవర్టీ, అంటే ఆ ప్రాంతం అంతా కూడా ఈయన జన్మించిన ప్రాంతం, జన్మస్థానం ప్రాంతం అంతా పేదరికంతో ఉండడం. ద పోవర్టీ ఆఫ్ ద నేటివిటీ ఆఫ్ జీసస్. జీసస్ అంటే మనం దైవ కుమారుడుగా చెప్పుకుంటున్నాం. మరి దైవ కుమారుడు అనేటప్పుడు కల్లా ఆయన పుట్టిన స్థలము,
ఎంతో భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలి. కానీ అట్లా లేకుండా పూర్తిగా దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నట్టుగా ఉంది. పేదరికంతో మగ్గిపోతూ ఉంది ఆ ప్రాంతమంతా. అలాగే ది సరెండర్ టు పైలట్. ఆ పైలట్ రాజప్రతినిధి ఉన్నాడు గదా! అంటే ఈయనకి శిక్ష అమలు చేసిన ఆయన. శిక్ష వేసి శిక్ష అమలు ఆయనకి సరెండర్ అయిపోవటం ఈయన. అంటే అప్పగించి వేయటం. అప్పగింపబడటం. లొంగిపోయాడు ఈయనకి. ఆ పైలట్ అన్నాయనకి లొంగిపోవటం. అట్లాగే టు ద జ్యూస్ అండ్ క్రూసిఫిక్షన్. అంటే ఈ సంఘటనలన్నీ ఏంటి ఒక్కొక్కటి చెప్తున్నారు. ఈ జీసస్ చుట్టూ ఉన్న ఈ సంఘటనలన్నీ అంటే ఈయన ఎట్లాగా ప్రవర్తించాడు, ఈ సంఘటనల పట్ల ఈయన ఎట్లాగా స్పందించాడు, ఈయన ఏ పద్ధతిలో వీటన్నిటిని ఈ సంఘటనలన్నిటిలోనూ ప్రవర్తించాడు అని మనకి చెప్తున్నారు. ద పోవర్టీ ఆఫ్ ద నేటివిటీ ఆఫ్ జీసస్, ది సరెండర్ టు పైలట్, టు ద జ్యూస్ అండ్ టు క్రూసిఫిక్షన్. ఆ యూదులకు కూడా యూదు మత పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళకి సరెండర్ అయ్యాడు. వాళ్ళకు కూడా లొంగిపోయాడు. అండ్ టు క్రూసిఫిక్షన్. ఆయన వాళ్ళు శిక్ష వేస్తే ఆ శిక్షకి లొంగిపోయాడు ఈయన. శిక్షింపబడ్డాడు. శిక్షని అంగీకరించాడు ఆయన. అంగీకరించి శిక్ష తన మీద పడేటట్టుగా చేసుకున్నాడు ఆయన. ద సేక్రెడ్ హార్ట్ అంటే పవిత్ర హృదయం. ద ఓపెన్ వూండ్స్ అండ్ ద పీర్సింగ్ ఆఫ్ ద స్కిన్. ఆ సిలువ వేసినప్పుడు ఆయనకి కలిగినటువంటి గాయాలు, ఆ మేకులు కొట్టడం ద్వారా ఆయన శరీరంలో నుంచి, ఆ చేతులు కాళ్ళల్లో నుంచి ఆ సిలువ ఏదైతే ఉందో క్రాస్, ఆ దాంట్లోకి ఆ మేకులు కొట్టి ఇంకా సోలాలతో పొడవటం, ఇట్లా ఒళ్ళంతా రక్తసిక్తమైపోయే గాయాలయ్యి వాటి నుంచి రక్తం కారటం, ఒళ్ళంతా గాయాలతో నిండి ఉండటం. ద ఓపెన్ వోండ్స్ అండ్ పియర్సింగ్ ఆఫ్ ద స్కిన్. అంటే వాడి అయినటువంటి ఈ బల్యాలతో పొడిచారు. ఆయన యొక్క దేహం మొత్తం అన్ని చోట్ల పొడిచి హింసించారనమాట. ఆర్ ఆల్ సింబల్స్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ అట్టర్మోస్ట్ సెల్ఫ్లెస్నెస్ టువర్డ్స్ లైఫ్. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? మొత్తం ఈయన చుట్టూ అన్ని కష్టాలే, అన్ని బాధలే. అయినా సరే వాటిని ఓర్చుకుంటూ, వాటికి తల వంచి ఎందుకు అట్లాగా ప్రవర్తించాడు ఆయన? సెల్ఫ్లెస్నెస్ టువర్డ్స్ లైఫ్. తన కోసం కాదు, తన చుట్టూ ఉన్న సమస్త మానవాళి కోసం వాటిని అంగీకరించాడు. ఎందుకంటే తను ఎదిరిస్తే ఈ ప్రజలందరినీ హింసిస్తారు వాళ్ళు. తను దొరకకుండా తప్పించుకున్నాడు అనుకోండి, అప్పుడు ఇతను ఎక్కడ దాచారు, ఎక్కడ పెట్టారు ఇతను అని చెప్పి ప్రజల్ని హింసిస్తారు. ఇంకొన్ని ప్రజలన్నీ హింసించకుండా తను లొంగిపోయాడు. మరి బ్రిటిష్ కాలంలో చూసాం మన స్వాతంత్ర సమర యోధులు వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి అని చెప్పి ప్రజల్ని ఎంత హింసించేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. అందుకని ఆ ప్రజల్ని హింసించడం చూడలేక వాళ్ళే వీళ్ళకి ఎదురుగా వచ్చేవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా. వాళ్ళు శిక్షకి గురవుతుండేవాళ్ళు, వాళ్ళు లొంగిపోయేవాళ్ళు. వాళ్ళు వచ్చేసి బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయేవాళ్ళు. అట్లాగా ప్రజల కోసం లొంగిపోయాడు ఈయన. అంటే తన కోసం అనేది ఆలోచించలేదు. సెల్ఫ్లెస్. తన కోసం అన్నది ఏ కోశాన ఎక్కడా లేదు.
ఏ సంఘటన చూసినా గాని, ఆయన జీవిత సన్నివేశాలు ఏది చూసినా గాని ఎట్లాగా ఉంది? సెల్ఫ్‌లెస్ గివింగ్ టువర్డ్స్ లైఫ్. సచ్ సెల్ఫ్ ఎంప్టీయింగ్ అట్లా తన కోసం అన్నది ఖాళీ అయిపోయింది. దానివల్ల ఏమైంది? దేంతో నిండిపోయింది అదంతా? ఈ సమస్త విశ్వం కోసము, ఈ సృష్టికర్త కోసం, సృష్టించిన వాడి కోసం అన్నది నిండిపోయింది దాంట్లో. సెల్ఫ్ ఎంప్టీయింగ్ సచ్ ఎంటైర్‌లీ సెల్ఫ్ ఫర్గెట్టింగ్ లవ్. అంటే తనను తాను ప్రేమించడం గాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించటం. సచ్ ఫిగరేటివ్ డెత్ ఈస్ నెసెసరీ. ఈ విషయాలన్నీ తను సెల్ఫ్‌లెస్ గివింగ్‌గా ఉన్నాను. సెల్ఫ్‌లెస్‌నెస్ టువర్డ్స్ లైఫ్. జీవితం పట్ల నా దృక్పథం ఇది. ఈ ప్రజలందరినీ నేను ప్రేమిస్తున్నాను కాబట్టి, నేను వీళ్ళకి లొంగిపోయాను. ఈ శిక్షలకి గురయ్యాను నేను. ఈ బాధలకి గురయ్యాను నేను. నేను ఈ బాధలకి గురవుతున్నప్పటికీ, సిలువతో మరణదండన విధించినప్పటికీ శరీరమంతా రక్తసిక్తమైనప్పటికీ ప్రజల కోసం. అదే తనను తాను ప్రేమించుకున్నవాడైతే వెంటనే భయపడి పారిపోవటం, దొరకకుండా ఉండడం ఇలాగా చేసేవాడు. ఈయనట్లాగా చేయలేదు. వాటికి తల వంచాడు ఈయన. ఎందుకని? లవ్ టువర్డ్స్ హ్యుమానిటీ. ఈ సమస్త మానవాళి పట్ల ఉన్న ప్రేమ. తను సెల్ఫ్ ఎంప్టీయింగ్. నేను అన్నది లేదు ఇక ఆయన దగ్గర. తన కోసం అన్నది లేదు. నా కోసం అన్నది లేదు ఆయన దగ్గర ఇక. ఖాళీ అయిపోయింది. సెల్ఫ్ ఎంప్టీయింగ్. ఖాళీ అయిపోయి దాని స్థానంలో ఏమొచ్చింది? సమస్త మానవాళి కోసం, సమస్త మానవాళిని ప్రేమించడం. ఈ బాధలను అనుభవించాడు ఆయన. Such figurative death is necessary, it is said, for the attainment of more abundant life. Such figurative death is necessary. ఇట్లా ఉపమానంగా, అలంకారంగా, సంకేతాత్మకంగా ఆ విధంగా ఆయన చనిపోవటం జరిగింది. ఎందుకు చనిపోయాడు? అంటే ఆయన చనిపోవటం కూడా శిలువ ద్వారా ఆయన చనిపోవటం కూడా ఒక ఆదర్శంగా, ఒక మనందరికీ ఇగో ఇట్లాగా ఉండాలి. అని మనకి దారి చూపించిన వాళ్ళగా అట్లాగా చేసాడు. అవన్నీ ఫిగరేటివ్ డెత్ ఈస్ నెసెసరీ. ఇట్ ఈస్ సెడ్ ఫర్ ది అటైన్మెంట్ ఆఫ్ మోర్ అబండెంట్ లైఫ్. ఎందుకని? ఇటువంటి వాటి ద్వారా లాస్ కాదు, గెయిన్. నష్టం అన్నది కాకుండా లాభమే అన్నట్టుగా ఉందన్నమాట. అంటే అబండెంట్ లైఫ్ అంటే నిత్య జీవంలోకి, శాశ్వత జీవంలోకి వచ్చేస్తాం. పుష్కలత్వంలోకి వచ్చేస్తాం. ఇంకా కొరవ అనేది, తరుగుదల అనేది లేదు మనకిక. పూర్తి ప్రశాంత స్థితి, ఆనందానుభూతి, దైవానుభూతిలోకి వచ్చేస్తాం. పుష్కలత్వంలోకి వచ్చేస్తాం. అబండెంట్, పుష్కలత్వం. టు డై ఇన్ ద సెన్స్ ఆఫ్ సెపరేటెడ్ ఇండివిడ్యువాలిటీ, ఈగోయిజం అండ్ పొసెసివ్నెస్ ఈజ్ టు లివ్ అంటూ లైఫ్ ఎటర్నల్. చనిపోవటం అనేది ఏమైంది? నా కోసం అన్నది చనిపోయింది ఇప్పుడు అక్కడ. నా కోసం అన్నది చనిపోయి, నా చుట్టూ ఉన్న వారి కోసం అన్న దాంట్లోకి వచ్చాం మనం. ఇన్ ద సెన్స్ ఆఫ్ సెపరేటెడ్ ఇండివిడ్యువాలిటీ, ఈగోయిజం, ఆ అహంకారం తొలగిపోయింది. అండ్ పొసెసివ్నెస్ అంటే వీటన్నిటిని కలిగి ఉండడం, మనం స్వాధీనం చేసుకుని మన పేరు మీద ఇవన్నీ ఉండాలి, మన ఆస్తిపాస్తులుగా ఇవన్నీ ఉండాలి, నా పేరుతో ఉండాలి అన్నది మొత్తం వెళ్ళిపోయింది అనమాట. దీని ద్వారా చనిపోవటము అంటే ఇలాగా ఈ సిలువ ద్వారా చనిపోవటము అంటే ఏమిటి? ఇగో ఈ విషయాల నుంచి
ఈ విషయాలు ఆయనలో లేకుండా అయిపోయినాయి అన్నట్టుగా. అట్లాగే మనలో కూడా ఆ విషయాలన్నీ చనిపోవాలి. మనం చనిపోవటం కాదు. ఈ పొసెసివ్‌నెస్ ఏదైతే ఉందో, ఈగోయిజం, ఇండివిడ్యువాలిటీ ఇవి మనలో చనిపోవలసినవి. అంటే తొలగించుకోవాల్సినవి. తొలగించుకోవాల్సినవి. ఇవి తొలగించడం అంటే ఏంటి? దీన్ని దేనితో నింపటం? ఈస్ టు లివ్ అంటు లైఫ్ ఎటర్నల్. ఆ నిత్య జీవితం కోసం శాశ్వతమైనటువంటి జీవం ఏదైతే ఉందో, శాశ్వత చైతన్యం ఏదైతే ఉందో, దాంతో నింపుకోవడము అన్నట్టుగా. దానిగా మారిపోవటం. ఇప్పుడు ఇప్పుడున్నది శాశ్వత చైతన్యమే. ఇప్పుడున్నదేమో ఇండివిడ్యువాలిటీ, అపరిమితమైనది, వ్యక్తిగతమైనది, నేను అనే అహంకారము, నేను నా కోసము అన్నది, అట్లాగే ఇవన్నీ నా సొంతం చేసుకోవాలి అన్న భావన. ఇదంతా ఏమిటి? దీని ప ఈ స ఇది కూడా శాశ్వత చైతన్యానికి సంబంధించిందే కానీ, ఇక్కడ మనము ఆరోపించుకుంటున్నాం దీంట్లో. తాడుని పాములాగా ఎట్లాగైతే ఆరోపించామో, అట్లాగా ఇక్కడ ఉన్నదేమో శాశ్వత చైతన్యం, శాశ్వత జీవం, లైఫ్ ఎటర్నల్, శాశ్వతమైనటువంటి జీవితం. ము మరణము లేనిది, మృత్యురహితమైనది, మృత్యువు లేనిది, అమృతత్వ స్థితి అది. ఉన్నది అమృతత్వ స్థితే. కానీ మనం స్థితి భేదం చేత ఏమనుకుంటున్నాము? ఇట్లాగా పరిమితం చేసుకుంటున్నాం. ఇంతవరకే అన్నట్టుగా ఆలోచిస్తున్నాం. ఉన్నదేమో మొత్తానికి సంబంధించింది. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిందేంటంటే, ఇదంతా సెల్ఫ్ ఎంప్టీయింగ్, ఇదంతా ఖాళీ చేసేయాలండి. ఈ పొసెసివ్‌నెస్ దూరం పెట్టేయాలి. అంటే నా ఇదంతా నా స్వాధీనంలో ఉండాలి. ఈ ఆస్తిపాస్తులు సంపాదించాలి. వీటన్నిటిని నేను పొందాలి. సుఖాలు గాని, లేదా ఆస్తిపాస్తులు గాని, డబ్బు గాని, ఇవన్నీ నా స్వాధీనంలో ఉండాలి. నేను చెప్పినట్టు వింటుండాలి అందరూ అన్నట్టుగా అది పొసెసివ్‌నెస్, ఇగోయిజం, ఇండివిడ్యువాలిటీ. నేను నా కోసము, వ్యక్తిగతం అన్నిటికీ వ్యక్తిగతముగా మన దేహానికి పరిమితమై అంతవరకే ఆలోచిస్తూ ఈ పనులన్నీ చేయటం. ఇదంతా ఏంటి? దేని మీద ఆరోపించి చేస్తున్నాం? ఇదంతా నా చుట్టూ ఉన్న వారి కోసం. ఈ సృష్టిని సృష్టించిన వాడి కోసం నేను పని చేస్తున్నాను. ఈ సృష్టిలో నేను భాగమై ఉన్నాను. నేను సృష్టింపబడ్డాను. అందుచేత సృష్టించిన వాడి కోసం నేను పని చేస్తున్నాను అనేది ఆ పద్ధతిలో మన ద్వారా పని జరుగుతోంది. కానీ మనమేమనుకుంటున్నాం అది? ఇట్లా నేను నా కోసము అన్నట్టుగా దాన్ని పరిమితం చేసుకొని వ్యక్తిగతంగా ఇదంతా నేను నా పేరుతో ఎంత సంపాదించాలి, ఇట్లాగా పొసెసివ్‌నెస్‌తో ఇవన్నీ నేను పొందాలి, నా పేరుతో ఉండాలి అని ఏదైతే అనుకుంటున్నామో, ఇవన్నీ ఏంటి? ఇది తాడుని చూసి పాము అనుకున్నట్టుగా అయిందనమాట. ఉన్నదేమో తాడు, ఉన్నదేమో నిత్య చైతన్యం, శాశ్వత చైతన్యం ఉన్నది. చైతన్యం ఉన్నప్పటికీ, శాశ్వత జీవం ఉన్నప్పటికీ, అది పరిమితం చేసుకుని మృత్యువు అంటున్నాం. అమృతత్వ స్థితి ఉన్నది. మనందరం కూడా అమృతత్వ స్థితిలోనే ఉన్నాము. కానీ దాన్నేమంటున్నాం మనం? మృత స్థితి అంటున్నాం. మరణ స్థితి అంటున్నాము. అంటే ఇప్పుడు ఈ భావము మనలో చనిపోవాల్సిందది. టు డై. టు డై ఇన్ ద సెన్స్ ఆఫ్ సెపరేటెడ్ ఇండివిడ్యువాలిటీ, ఈగోయిజం అండ్ పొసెసివ్‌నెస్ ఈజ్ టు లివ్ అంటు లైఫ్ ఎటర్నల్. దాని స్థానంలో ఏం రావాలి? ఈ అమృతత్వ స్థితి రావాలి. అంటే ఉన్నది అమృతత్వ స్థితి అన్న అవగాహన ఇక్కడ రావాల్సింది ఏం లేదు. ఇక్కడ రావాల్సిందేంటంటే, ఇప్పుడు ఏవైతే మనము పరిమితంగా అనుకుంటున్నామో దాని స్థానంలో ఇదంతా అమృతత్వ స్థితికి సంబంధించింది. మొత్తము ఈ మొత్తానికి ఆధారమైనవాడు ఎవడున్నాడో వాడికి సంబంధించింది ఇది అన్న దాంట్లోకి రావటమే.
అండ్ దిస్ ఈజ్ థాట్ బై మిస్టేక్స్ టు బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ట్రూత్స్ ఎవర్ అట్టర్డ్. ఇప్పుడు ఇదంతా మనం జీసస్ ద క్రైస్ట్ చెప్పిన విషయాలు. వీటిని మర్మవాదులు ఎవరైతే ఉన్నారో, ఈ ఆధ్యాత్మికవేత్తలు, ఈ మతానికి సంబంధించినటువంటి క్రీస్తు మతానికి సంబంధించినటువంటి మిస్టేక్స్ నిగూఢంగా నిగూఢంగా ఉన్న విషయాల్ని తెలియజెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ట్రూత్స్ ఎవర్ అట్టర్డ్. ఇట్లా ఈ విషయాలన్నీ కూడా అంటే సెల్ఫ్లెస్ గివింగ్, సెల్ఫ్ ఎంప్టీయింగ్, దీని స్థానంలో అంటే నేను నాది నా కోసము అన్న స్థానంలో నా చుట్టూ ఉన్న వారి కోసము, ఈ సృష్టించిన వాడి కోసం, ఈ సమస్త మానవాళి కోసం నేను పనులు చేస్తున్నాను. సృష్టించిన వాడి కోసం అంటే ఈ సమస్త మానవాళి కోసం, ఆయన సృష్టిలో ఉన్న అందరి కోసం, సృష్టించిన వాడి కోసం పనిచేస్తున్నామంటే వాడు దేనికి చేస్తున్నాడు? సృష్టించిన వాళ్ళ కోసమే ఆయన కూడా ఉంది అక్కడ. కాబట్టి మనం చేసే పనంతా ఎవరికి వెళ్తుంది? ఈ సృష్టిలో ఉన్న అందరికీ వెళ్ళిపోతుంది. అందరి కోసం మనం పని చేస్తూ ఉన్నాం. ఇటువంటివి గ్రేటెస్ట్ ట్రూత్, అది అసలైన సత్యము, యథార్థమైన సత్యము. ఒక గొప్ప సత్యం ఏంటంటే ఎట్లా గొప్ప సత్యాన్ని ఈ విధంగా చెప్పాడు జీసస్ క్రైస్ట్. మనం అట్లాగా భావనలో మార్పు తెచ్చి అది చనిపోయేటట్టుగా టు డై. గింజ ఎట్లాగైతే వీట్ ఆఫ్ కార్న్ ఆఫ్ వీట్ అని మనం చెప్పుకున్నాం కదా, ఏ కార్న్ ఆఫ్ వీట్ ఫాల్ ఇన్ టు ద గ్రౌండ్ డై. ఆ గింజ స్వభావం చనిపోతే గాని మొక్క స్వభావం రాదు, లేకపోతే గింజలాగా ఉండిపోతుంది. అట్లాగే ఈ పరిమితమైనటువంటి విషయంతో మనము ఏదైతే ఉన్నామో అది చనిపోవటము అన్నట్టుగా, అంటే దాని స్థానంలో అపరిమితము. అపరిమితాన్ని కొత్తగా తెచ్చుకోవటం ఏం లేదు, ఉన్నది అపరిమితము అన్నదే మనకు అర్థమవుతాం. ఉన్న సత్యం ఏంటి? ఉన్నదే దైవము, ఇంకొకటేం లేదు ఇక్కడ. ఇప్పుడు 2 చోట్లు మనం ఒక పెద్ద చోటు ఉంది, ఒకటే చోటు. మనకి ఊరు చివర్లో అంతా పొలాలుగా ఉంటాయి కదా, అవన్నీ ఒక చోటుగా మనం చెప్తుంటాం. అక్కడ ఏం చేసాము? ఒక 100 గజాల్లోనో 200 గజాల్లోనో ఒక ఇల్లు కట్టాం. ఇల్లు కట్టేటప్పుడు కల్లా ఏమైంది? 2 చోట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇంట్లో చోటు, బయట చోటు. అంతకుముందు బయట లోపల అన్న భేదం రాలేదు, ఒకటే చోటుగా ఉంది. ఎప్పుడైతే దాంట్లో ఇల్లు కట్టామో లోపల వెలుపల అన్న భేదం వచ్చింది. 2 రకాల చోట్లు వచ్చినాయి. 2 చోట్లు ఉన్నాయా మరి వాస్తవంగా? ఉన్నది ఒక చోటు కదా. అట్లాగే మనం ఏదైతే సృష్టి ఎప్పుడైతే వ్యక్తమైందో, సృష్టింపబడిందో వెంటనే 2 ఐటమ్స్ వచ్చేసినాయి. ఈ 2 రావడం వల్ల, ఈ స్థితి భేదం వల్ల ఏమైంది? మనం దేహానికి పరిమితం అయిపోయాం. అంటే ఇక్కడ ఉన్నది ఒకటే అయినప్పటికీ 2 నేనులుగా మనకి విడిపోయినాయి. అంటే పెద్ద చోటు, చిన్న చోటులాగా. వెలుపల చోటేమో ఈ దైవము అన్నట్టుగా, లోపల చోటేమో మన వ్యక్తిగతంగా మనది అన్నట్టుగా. అట్లాగే పెద్ద నేను, చిన్న నేను. ఇప్పుడు మనందరము నేను అనుకుంటే ఈ దేహానికి పరిమితమై మాట్లాడుకుంటున్నాం. ఈ దైవము అన్నప్పుడు ఈ మొత్తానికి మిగతా అంతా ఏదైతే ఉందో అదంతా కలిపి ఆయన అన్నట్టుగా, ఆయనకి మనకి భేదం అక్కడ చెప్తూ ఉన్నాం. ఇంట్లో చోటికి, బయట చోటికి భేదం చెప్పినట్టుగా. ఇప్పుడు ఇంట్లో చోటు, బయట చోటని ఉందా? మరి అంతకుముందు 2 చోట్లు లేవు కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి 2 చోట్లు? స్థితి భేదం చేత. ఆ ఇల్లు కట్టడం వల్ల, అంటే చుట్టూ గోడలు కట్టేటప్పుడు కల్లా ఇంట్లో చోటు, బయట చోటు అని 2 వచ్చినాయి. గోడలు లేకపోతే లేదు. ఇప్పుడు గోడలు కట్టినప్పటికీ లోపల చోటని ఉందా? మనం అనుకుంటున్నాం లోపల చోటని.
వాస్తవంగా లోపల చోటు, బయట చోటు లేదు గదా! ఉన్నది చోటు. ఒకటే చోటు. మనం అనుకుంటున్నాం. ఇది లోపల చోటండి. గోడలు కట్టేసేసి, ఈ గోడ లోపల ఉన్న చోటేమో లోపల చోటు, ఇది బయట చోటండి అని 2 చోట్లుగా లెక్క చెబుతున్నాం మనం. మళ్ళా ఇల్లు తీసేసాం. ఇల్లు తీసేస్తే మళ్ళీ ఎన్ని చోట్లున్నాయి? ఇప్పుడు అక్కడ 2 చోట్లున్నాయా? మళ్ళీ ఖాళీ అయిపోయింది గదా! ఇల్లు లేదిప్పుడు. గోడలు తీసేసాం. గోడలు పడగొట్టేసాం. మళ్ళీ ఒక చోటయిపోయింది. అంతకుముందు 2 చోట్లొచ్చినప్పుడు వేరే ఎక్కడి నుంచన్నా వచ్చిందా ఇంకొక చోటు? ఇప్పుడు మళ్ళీ ఒక చోటయిపోతే ఆ అంతకుముందున్న రెండో చోటేమైనట్టు? ఈ దీంట్లో ఎలా కలిసిపోయిందది మరి? అంటే ఇల్లు కట్టక ముందు ఒక చోటే. ఇల్లు కట్టిన తర్వాత ఒక చోటే ఉందక్కడ. మనం అనుకుంటున్నాం 2 చోట్లు అని. అట్లాగే మనకి సంబంధించింది గూడా ఇండివిడ్యువాలిటీ మన వ్యక్తిగతంగా నేను, నా కోసం అని ఏదైతే అంటున్నామో, అట్లా ఉన్న ఒకటే ఒకటి ఏదైతే ఉందో మొత్తం ఆ దైవము. అప్పుడు ఇప్పుడు నేను నా కోసం అన్నప్పుడు దైవమే ఉంది. నేను నా కోసమనే పరిమితమైన ఈ దేహం వరకు అన్నది లేదు. మనం స్థితి భేదం చేత అట్లాగా అనుకుంటున్నాం. తాడుని చూసి పాము అనుకున్నట్టుగా. మనం ఇల్లు కట్టి 2 చోట్లు ఉన్నాయన్నట్టుగా. అక్కడ క్లియర్‌గానే ఉంది గదా! ఒక్క చోటనే మనము చెప్పగలం గదా! ఉన్నది ఒకటే చోటు. అది చుట్టూ గోడలు కట్టబట్టి ఇంకొక చోటు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంతేగాని ఇంకొక చోటు ఎక్కడి నుంచి రాలేదు. ఇక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళను లేదు. అట్లాగా మొట్టమొదటగా మనకి ఏమర్థం అవ్వాలంటే, మనము ఇంత శ్రమపడి ఇన్ని విషయాలు మనం జాగ్రత్తగా చెప్పుకుంటున్న ఏవైతే ఉన్నాయో, అవన్నీ అంతకుముందు ఉన్నదే. అంతకుముందు ఉన్న స్థితినే మనం ఏం చేశాము, 2 చోట్లని గందరగోళం పడుతున్నాం. అందుకని ఆ గందరగోళం నుంచి బయటపడటం కోసం. ఇప్పుడు మనం ఇది ఒక చోటు అని నిరూపించడానికి గోడలు పడేయక్కర్లేదు. ఇంటిని పడేయక్కర్లేదు. ఇంటిని పడేయకుండానే ఇంట్లో ఉన్న చోటు, బయట చోటు ఒకటే చోటు. ఉన్నది ఒకటే చోటు. మన కన్వీనియన్స్ కోసం ఇట్లాగా ఎప్పుడైతే ఈ ఇల్లు కట్టామో, ఈ గోడలు కట్టేసామో, ఇది లోపలగా ఒక చోటులాగా అనిపించింది మనకి. మన వ్యవహారానికి అది అట్లాగా లోపల చోటు, బయట చోటు అని అనుకుంటాం గానీ, అది వాస్తవంగా ఒక చోటే. చాలదింక. అట్లాగే మిగతా అన్ని విషయాలు. ఇయన్నీ నేర్చుకున్న తర్వాత ఏంటి, ఉన్నది ఒకటే. అంతకు ముందు ఉన్నదేదో, ఇప్పుడు మనం నేర్చుకున్న తర్వాత, తెలుసుకున్న తర్వాత, ఇదంతా అవగాహన అయిన తర్వాత, ఏంటి తేలుస్తాం లెక్క? అంతకు ముందున్నదే అదే ఆన్సర్. ఇప్పుడు దీనికి ఆన్సర్ గూడా అదే. కొత్తగా మనం తెచ్చింది ఏమీ లేదు. అది మనకి బాగా అర్థమవ్వాలి. కొత్తగా మనం ఏమన్నా తీసుకొస్తున్నామా? ఇయన్నీ నేర్చుకుని, ఇలాగా ఉండాలంట, అలాగా ఉండాలంట. అంతకుముందు అలాగుంటున్నాం. కాకపోతే దాన్ని ఇంకొక పేరుతో చెప్తున్నాం అంతే. ఇప్పుడు ఈ 2 చోట్లది ఒక చోటే అని మనకర్థమైన తర్వాత, అంతకుముందు గూడా అది అట్లాగే ఉంది గదా! 2 చోట్లుగా ఉన్నప్పటికి ఒక చోటే గదా! అంతకుముందు గూడా. మనం ఎప్పుడనుకున్నాం 2 చోట్లని మనకి స్థితి భేదం చేత అనిపించింది కాబట్టి, ఆ 2 చోట్లు అన్న విషయంలో నుంచి ఈ 2 లేదు ఒకటే ఇక్కడ ఉన్నది అన్న దాంట్లోకి నెమ్మదిగా అవగాహనయ్యి, విషయాలు తెలుసుకొని, ఓహ్! ఇదన్నమాట అని అర్థం జేసుకొని, ఒక చోటే ఉన్నది అన్న దాంట్లోకొచ్చాము. ఇప్పుడొచ్చాం గాబట్టి, ఇప్పుడు నుంచి ఒక చోటు గాదు గదా! అంతకు ముందే ఒక చోటుంది. అంతకు ముందున్నదాన్ని ఇప్పుడు ఓహ్! అవునండి అని మనం దానికి అవగాహన కలిగి మనం దాంట్లోకొచ్చాం. అంతకుముందు దానికి దూరంగా అయ్యాము. వేరుగా అన్నట్టుగా అయ్యాము. అనేకము అన్నట్టుగా అయ్యాము. ఇప్పుడు ఒకటిలోకొచ్చామన్నమాట అది.
Apparently, we are in the presence of a strange law. అంటే స్పష్టంగా మనకి కంటికి కనపడుతూ ఉంది ఒక గొప్ప ఒక వింతైనటువంటిది, ఒక అసాధారణమైనటువంటి ఒక ధర్మము. అది స్పష్టంగా మన ఎదురుగా ఉంది. వీఆర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎ స్ట్రేంజ్ లా. ఆ ధర్మం ప్రకారం మనము ఇక్కడ నడుస్తూ ఉన్నాం. మనకన్నా ముందు ఉన్నది అది. మనం ఈ రోజు వచ్చాం. కానీ మనం రావడానికి కారణంగా అది ఉంది. అది ఉంది కాబట్టి మనం ఇక్కడికి రాగలిగాం. ఆ ధర్మం అక్కడ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మనం ఈ రోజున ఇక్కడ నిలబడగలిగాయి ఇట్లాగా మాట్లాడుకోగలుగుతున్నాం. వీఆర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎ స్ట్రేంజ్ లా. ఒక గొప్ప ధర్మం ఉన్నది. అదేంటో మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ.